Hello everyone, this is me Santoshi and welcome to our channel Look Out with Hanshi. So, ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. వీడియోస్ పోస్ట్ చేయాలి. ఇంట్రడక్షన్ వీడియోలో అయితే ఒక రేంజ్లో లెట్స్ కుక్ ఆర్గనైజ్ ఏదేదో చెప్పేశాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఏదో ఒకటి చేయాలి. సరే ఏం చేద్దాం అన్న థాట్ వచ్చినప్పుడు మైండ్లోకి ఫస్ట్ వీడియో ఏదైతే బాగుంటుంది అని థాట్ వచ్చినప్పుడు దెన్ హోమ్ టూర్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ ట్రెండ్ దీస్ డేస్. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఏ home tour. But I think it's been just hardly 4-5 months we moved into this new house. So home tour చేద్దామంటే ఇల్లు మొత్తం రెడీగా లేదంటే టూర్ చేసే అంత రెడీగా అయితే లేదు. ఓకే, సో ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఐ థాట్ వై ఐ కెనాట్ మేక్ ద సిరీస్ ఆఫ్ హౌస్ టు హోమ్ సిరీస్ అని నేను ఎందుకు చేయకూడదు అని నాకు ఒక థాట్ వచ్చింది. దెన్ ఐ ప్లాన్ టు డూ ద లివింగ్ రూమ్ టూర్. ఓకే, బై ద థంబ్నెయిల్స్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇది ఒక లివింగ్ రూమ్ టూర్ అని చెప్పి. సో నౌ ఐఎమ్ మేకింగ్ ద లివింగ్ రూమ్ టూర్. సో కమ్ లెట్స్ గెట్ ఇన్. Matt is also saying welcome to you. Okay, let's get in. So this is the overall look of our living room completely. Ila untundannamata. So if you come this way here, ఇది main door పైన we have a god idol. సో ఏదన్నా దేవుణ్ణి ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అనమాట. సో వీ హ్యావ్ ఇక్కడ ఈయన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇలా రాగానే చూడడానికి వెళ్ళేటప్పుడు చూడడానికి. అండ్ దెన్ వీ హ్యావ్ అ కీ హోల్డర్. వెన్ యూ కంప్లీట్లీ కమ్ ఇన్ సైడ్ ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ లాగా అన్ని డంప్ చేయకుండా కీస్ అన్ని వీ హ్యావ్ ఎ కీ హోల్డర్ ఇక్కడ. అండ్ ఇఫ్ యూ కమ్ హియర్ వీ హ్యావ్ ఎ వాజ్. ఇది ఒక డిఫ్యూజర్. సో టు గివ్ ద గుడ్ అరోమా టు యువర్ స్పేస్ ఇది ఒక డిఫ్యూజర్ ఉందన్నమాట. ఏం లేదు, దీనిలో కొంచెం పైన వాటర్ వేసేసి అరోమా ఆయిల్ వేస్తే మీ ఏమంటారు ఇల్లంతా కంప్లీట్గా యూ విల్ గెట్ గుడ్ ఫ్రేగ్రెన్స్. అండ్ కమింగ్ టు ద పెయింటింగ్ పార్ట్, వి చోజ్ దిస్ yellow అండ్ గ్రే కాంబినేషన్ ఆఫ్ పెయింటింగ్. ఎందుకు అని అంటే మనకి బయట వింటేజ్ లుక్ కోసం కావాలనుకున్నాం. సో ఈ కలర్స్ అయితే కంప్లీట్గా బాగుంటుందని విచ్ ఐ ఫెల్ట్. సో ఒక సూదింగ్ ఎఫెక్ట్ లాగా ఒక యూనో బయట మనం అరకు ఎక్కడికన్నా వెళ్ళినా లైక్ పెద్ద టూర్స్ లైక్ గోవా ఆర్ వీ టేక్ ద కాటేజెస్ కదా, కాటేజెస్లో ఏంటంటే డార్క్ వుడ్ కలర్స్ డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు. సో లైక్ దట్ ఇలా ఆ ఫీల్ ఎప్పుడు రావాలి అనుకుని మేము ఈ 2 different కలర్స్ చూస్ చేసుకున్నాం అనమాట. అండ్ హియర్ కమ్స్ ద మెమరీ వాల్. దిస్ ఈజ్ అవర్ మెమరీ వాల్, ద ఫోటో వాల్. ఓకే, ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ వెరైటీస్ ఆఫ్ పిక్చర్స్ అండ్ వన్ డే ఐ నో కంప్లీట్గా ఈ వాల్ అంతా ఫొటోస్తో నిండిపోతుంది విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. అండ్ ఐ డిస్క్రైబ్ సంథింగ్ అబౌట్ దిస్ పిక్చర్స్. ఇది వచ్చేసి మేము ఫస్ట్ మీట్ అయినప్పుడు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మా ఎంగేజ్మెంట్. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ పిక్చర్. ద బిగ్ ఫ్రేమ్ ఈజ్ ఫ్రమ్ ఏమంటారు ప్రీ వెడ్డింగ్ అప్పుడు తీసుకున్నాం అనమాట, అది మా వెడ్డింగ్. అండ్ ఇది మేము ఫస్ట్ టూర్కి వెళ్ళినప్పుడు రీసెంట్గా మేము టూర్కి వెళ్ళామన్నమాట అరకుకి. అప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర దిగిన పిక్చర్, అది నాకు బాగా నచ్చింది. సో ఐ ఫ్రేమ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ దిస్ కంప్లీట్లీ. ఒకవేళ వాల్స్ సరిపోకపోయినా ఫొటోస్ చిన్నగా చేశాను, ఐఎమ్ గోయిన్ టు ఫిల్ ఇట్ విత్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. అండ్ హియర్ వీ హ్యావ్ ద 2-seater sofa. యాక్చువల్గా ఇది 5-seater. సో 2 of the seats are here. ఇక్కడ ఉన్నాయి 2 chairs. And here comes the interesting part. Here we have an aquarium and also mudru.
ఈ బుద్ధుణ్ణి ఇల్లు మొత్తంలో ఎక్కడో అక్కడ పెట్టాలి అనుకుని ఫైనలీ we came up an idea with the partition లో బుద్ధుడు and ఒక aquarium. So this is how it looks, and we have lots and lots of fishes which my husband loves to put it a lot. He invests so much of money on this, I don't know why. And this I decorated with the creeps. Creeps are from IKEA. అవి యాక్చువల్గా ఆర్టిఫిషియలే, న్యాచురల్ కాదు. న్యాచురల్ అంత గ్రో అయినప్పుడు, న్యాచురల్లో బయట ఉన్నాయి, అంత గ్రో అయినప్పుడు లోపల కూడా పెడతాము. And here we have a planter, and this is a natural plant. I am obsessed with plants. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, ప్లాంట్స్ అండ్ క్యాండిల్స్. సో లివింగ్ రూమ్ నుంచి డైనింగ్ రూమ్కి కనెక్ట్ అవుతుంది. సో ఒక పార్టీషన్ లాగా ఉండాలి అని చెప్పి వి జస్ట్ ప్లేస్ న్యాచురల్ ప్లాంట్స్ ఇన్ ద హౌస్. మీకు ఎక్కడ చూసినా న్యాచురల్ ప్లాంట్స్ అనేవి యూ విల్ రియల్లీ ఫీల్ దిస్, ఎక్కడైనా ఉంటుంది. అండ్ హియర్ కమ్స్ దట్స్ ద 5-seater సోఫా. అంటే 5-seaterలో 2 seats ఇక్కడ, అండ్ 1 more 3-seater సోఫా దేర్. హియర్ ఐ హ్యావ్ ఏమంటారు, లాట్స్ ఆఫ్ కుషన్స్, ఫ్లఫీ కుషన్స్ అనమాట, అండ్ ఎ త్రో. సో ఇది ఎందుకు అని అంటే, త్రో వెన్ యూ జస్ట్ ఫీల్ కోల్డ్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు స్లీప్ ఆన్ సోఫా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాంట్స్ టు ఫీల్. సో మోస్ట్లీ ఇక్కడ టీవీ చూస్తూ ఇఫ్ యూ ఫీల్ కోల్డ్ దెన్ యూ కెన్ యూస్ ద త్రో. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్, ద ఫ్లఫీ కుషన్స్ అండ్ ద సోఫా విత్ ద త్రో. And we have beautiful lanterns ila ikkada with a bird sitting there, and this is the complete TV unit. ఇందులో ఏంటంటే వింటేజ్గా, ఐ మీన్ ఆ డాల్స్ కలెక్షన్ ఉండాలి అని చెప్పి వి ప్లేస్డ్ ఎవ్రీథింగ్ విచ్ లుక్స్ లిటిల్ వింటేజ్ అనమాట, కొంచెం సెట్ అవ్వాలి అని. అండ్ హియర్ కమ్స్ the TV, and kindanta this is a complete L-shape TV unit. ikkadanta we'll have all the decorative pieces, and ikkada kindanta we'll have the storage. And again we have a palm plant, if I'm not wrong, please correct me if I'm wrong. Palm plant at the corner, and here we have a big window. I chose this transparent white color curtains so that natural light and air allow avvadaniki. And ikkada oka we have a divan set which turns to the bed also. Bed laga kuda avutundi adi kinda drawer pull cheste. So evaranna intiki vachina kuda they can stretch their legs and sleep. And this is how it looks. And this is the coffee table or a center table, and the mat is from Amazon. Ma color inka interior tho match avutundani cheppi I took this mat. And here we have a natural succulent, a planter which natural succulent, and some decorative pieces. And aroma is very much important to the house kabatti I have this scented candles and few more decorative things here. This is how it looks, and this is the chandelier which is from IKEA. ఇది యాక్చువల్గా ఇది ఇలా లాగితే కింద కూడా అవుతుంది, బట్ నాకు అది అందట్లేదు. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. దిస్ ఈస్ ద లివింగ్ రూమ్ విచ్ ఐ పర్సనలీ నా టేస్ట్ నాకు తగ్గట్టు నేను చేసుకున్నాను. ఓకే, హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ హ్యూజ్ థమ్స్ అప్. I mean, like, share and comment, and also don't forget to subscribe to our channel Look Out with Hanshi. And if any updates, if any improvements meer edanna anukunte, please let me know in the comment section. Okay, see you on the next video. Ta-da!